సినిమాల్లో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని అంటూ ఉంటారు. నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా కనిపించిన మిత్రులు ఈ రోజు ఒకరంటే ఇంకొకరికి పడని శత్రువులుగా ఆగిపించొచ్చు. అయితే వీటికి కొన్ని పరిస్థితులు కారణం అవ్వచ్చు, లేదా ఎవరైనా వాళ్లలో ఒకరిని ప్రభావితం చెయ్యొచ్చు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ అనౌన్స్ చేసి అందరినీ చెడామడా వాయించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలుడైన హీరో రాజా జనసేన పార్టీ అధినేత మీద విపరీతమైన విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఆయనకి నేను అనే అహంకారం ఎక్కువ, ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇప్పుడు అదే రాజా పవన్ కళ్యాణ్ విషయంలో తన గొంతు మార్చాడు. పవన్ కళ్యాణ్ చాలా మృదు స్వభావని, చాలా తెలివైన వాడని ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఒక నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా అభిమానిస్తున్నారని అన్నాడు. అయితే హీరో రాజాకి పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత మార్పు ఎలా వచ్చిందని అందరూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాజా పవన్ కళ్యాణ్ ని 3 సంవత్సరాల కింద దూషించినప్పుడు ఆయన చనిపోయాడని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం మనకు తెలిసిందే.